ఇప్పుడే మేమున్న హోటల్ దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాము. గ్రాబ్ యాప్ అసలు విపరీతంగా వాడుతున్నాము. బాగుంది అసలు కన్వీనియంట్గా. సో ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ వెనకాల కనిపిస్తుంది కదా, అదే మనకి కేఎల్ టవర్. అక్కడికి వెళ్తున్నాం. ఆ పైన కనిపిస్తుంది కదా మనకు, అదే కేఎల్ టవర్ అనమాట. దాని ఎంట్రన్స్ కి అయితే వచ్చాం మనము. ఇవాళ టికెట్ ఏంటో మనం వెళ్ళి చెక్ చేయాలి. హాయ్ చికి బేబీ. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. దీని చుట్టూ కూడా బిల్డింగ్స్ అసలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. ఒకప్పుడు మలేషియా అంటేనే టవర్స్ కి చాలా ఫేమస్. ఇది కేఎల్ టవర్ మలేషియా. షమా బేబీ. యా ఎంత పెద్దగా ఉందో ఇది. ఈ రోడ్డు కూడా అంతా మనకి ఏది శ్రీశైలం తిరుపతి ఘాట్వే ఉంటది కదా, అట్లా ఘాట్వేలా ఉంది ఇది. అక్కడంతా పైన ఆ కాంపౌండ్ వాల్ మీద డిజైన్స్ చూడు, మలేషియన్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ డిజైన్స్ చేశారు అవన్నీ. కార్ అయితే దిగేసాం మేము ఇప్పుడు. మేము ఉంటున్న హోటల్ నుంచి మాకు 14 RM అయింది అనమాట. యా సో ఇక్కడ వచ్చేసి ఐ లవ్ కేఎల్ టవర్ అని చెప్పేసి ఉందన్నమాట. అసలు నాకు ఇట్లా ఐ లవ్ కేఎల్ టవర్ దగ్గర ఫోటో తీసుకోవడం ఇష్టం ఉండదు. వైషు ఫోర్స్ చేస్తుంది కాబట్టి నేనైతే తీసుకుంటున్నాను. అవునా, నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా ఈ ఐ లవ్ కేఎల్ టవర్, ఐ లవ్ కేఎల్ ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ నకరేకల్, ఐ లవ్ చింతలకుంట, ఐ లవ్ ఎల్బినార్ అని చెప్పేసి మొత్తం పెట్టేశారు కదా. సో అట్లా తీసుకుందాం అని. సో ఇది పైన మనకి టవర్. ఇది వచ్చేసి మనకి 421 meters ఉందన్నమాట కేఎల్ టవర్ మలేషియా. సో మన వెనకాల ఉంది ఇప్పుడు టవర్ ఐ లవ్ మలేషియా. సో ఇక్కడ ఏముంది అని చెప్పేసి అంటే అప్ సైడ్ డౌన్ హౌస్ అంట. సో దీంట్లోకి వెళ్తామో లేదో ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం టికెట్స్ చెక్ చేసుకుని వచ్చి ఇక్కడ వెళ్దాం రవైష్. ఓకేనా, వరల్డ్ పీస్ గాంగ్. యా అదొక సౌండ్ వస్తుంది అనమాట అది. సో అప్ సైడ్ డౌన్ హౌస్లో ఏముందో ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాము. దానికంటే ముందు మనం టికెట్స్ తీసుకుందాం. దాని తర్వాత సో మేము ట్యాక్సీ వచ్చేసి అక్కడ దిగామన్నమాట. అక్కడ నుంచి అక్కడ కొంచెం జ్యూస్ కొనుక్కొని జ్యూస్ తాగుతూ ఆ హౌస్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము, అప్ సైడ్ డౌన్ హౌస్. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడ కాంబో టికెట్ దొరుకుతుంది, కాంబో టికెట్లో దానికి దీనికి రెండింటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకని అయితే మనం ప్రస్తుతానికి వెళ్ళలేదు. సో మనం టువర్డ్స్ కేఎల్ టవర్ వాక్ చేస్తున్నాం. మనం మబ్బుగా ఉంది, లైట్ చినుకలు కూడా పడుతున్నాయి. ఇట్లా ఒక్కొక్కరు ఫోటోలు తీసుకుంటున్నారు, బాగుంది అట్లా. ఇవే పక్క పక్కన ఉన్న బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. అది మలేషియన్ టవర్. అసలు ఇది సూపర్. మరి ఏంటంటే వైష్ పైకి వెళ్దామా? పైకి వెళ్ళి ఒక చిన్న ఉయ్యాలు వేస్తారంట. దాని మీద ఆ లాస్ట్ ఉంది కదా, ఆ లాస్ట్ కింద చిన్న ఉయ్యాలు వేస్తారంట. ఇలా 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 ఊగాలంట. ఓకేనా? నీకు అయినా అడ్వెంచర్స్ ఇష్టం కదా ప్రీతం. షాన్వి కావాలంట. ప్రీతం ఒక్కసారి అక్కడ చూడు. ట్రూ అంటే మేము నైట్ వద్దాం అనుకున్నాము. దేనికి మన డిన్నర్ చేయడానికి బఫే ఉంటుంది. అంటే డేలో కూడా ఒకసారి చూద్దాం అని చెప్పేసి వచ్చామన్నమాట. సో వెళ్ళి చూడాలి ఇప్పుడు మనం ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి. మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే కొంతమంది జనాలు ఉన్నారు, అక్కడ కూర్చున్నారు చూసారు వచ్చి అక్కడ. సో అక్కడ కూర్చుని అక్కడి నుంచి కింద దోసేస్తారంట. బాగుంది కదా. ఐ డోంట్ వాంట్ టు ట్రై. సో అక్కడ కూర్చున్నారు జనాలు. ఇక్కడ కూర్చున్నారు జనాలు. అక్కడి నుంచి దాని చుట్టూ తిరగాలి. రోప్స్ ఉన్నాయి కానీ టెన్షన్ ఉంటుంది. అంటే మరీ టోటల్ టాప్ అయితే కాదు అది, ఎందుకంటే టవర్ ఇంత ఉంది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్నారు. సో మేము ఇక్కడికి వచ్చేటప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల వర్షం పడుతున్నప్పుడు అబ్జర్వేటరీ డెస్క్ ఫుల్ ఓపెన్ ఉంటుందో లేదో అయితే మనం చూడాలి. కొంతమంది ఏమన్నారు అంటే వర్షం పడుతున్నప్పుడు ఆ మబ్బులకి మనకి ఏవి సరిగ్గా కనిపించేమో అని చెప్పేసి ఉండే. ఇక్కడైతే మనకి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. షవర్మా ఉంది, షవర్మా చికెన్. వావ్, ఇది మనకి బుకింగ్ కౌంటర్. ఈ టికెట్స్ ఉన్నాయి. ఆర్ మనం డైరెక్ట్ కౌంటర్లోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. అసలు ప్రైస్లు ఎట్లా ఉన్నాయి చూద్దాం మనము.
ఒకసారి తీసుకుంటే నో రిటర్న్ అంటే టికెట్స్. అక్కడ కింద క్యాప్షన్ పెట్టాలి మాకు తెలుసులేవయా అని. స్కై బాక్స్ వెయిటింగ్ 1 hour అంట. అంటే పైకి వెళ్ళినాక 1 hour వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి టికెట్స్ అయితే ఎక్కడ డిస్ప్లే చేయలేదు ఎంత ఏంటి అనేది. 395 RM అంట. ఫ్యామిలీ ప్యాకేజా ఇదేంటో చూడాలి. అది లాస్ట్ వర్షి లైన్లో నుంచోరా చూద్దాం టికెట్స్ ఎంతో. నేను ఒకసారి ఈ చెక్ ఇన్ దగ్గర చూసి వస్తాను ఒకసారి, ఓకేనా? సో ఈ టికెట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓన్లీ అబ్జర్వేటరీ డెస్క్ దగ్గర ఏమో 60 RM అడల్ట్కి, చైల్డ్కి ఏమో 40 RM. కానీ అబ్జర్వేటరీ డెస్క్ అంత ఎగ్జైటింగ్ ఉండదు అని చెప్పేసి అంటారు. సో దీనికేమో ప్రొసీడ్ టు కౌంటర్ అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి అక్కడ ఎంత ప్రైస్ ఉందో, అక్కడికి వెళ్ళి మనం క్యూలో నుంచి చూద్దాం. సో ఇక్కడైతే మనకి ప్రైజ్లు ఉన్నాయి. స్కై డెస్క్ ప్లస్ స్కై బాక్స్. ఇంటర్నేషనల్ వాళ్ళకి వచ్చేసేమో అడల్ట్కి 110 RM, ఇక్కడ లోకల్ వాళ్ళకేమో 71 RM. అబ్జర్వేటరీ డెస్క్ మనము వెళ్ళట్లేదు. టవర్ వాక్ ఉంది, టవర్ వాక్ ఏమో 15 RM అంట. సో టవర్ వాక్ వెళ్ళేంత సాహసం కూడా మనం చేయట్లేదు. సో స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్కి అయితే మనం అడుగుదాము. టికెట్స్ వచ్చేసి 110 + 65 ఉంది. సో ఇప్పుడు అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు అయింది. మనకి ఏమైంది అని చెప్పేసి అంటే, ఒకటి వెదర్ బాగాలేదు, వర్షము. సో పై వరకు అయితే పంపిస్తాము, ఇంకా మీ అదృష్టము, మీరు చూడొచ్చు చూడకపోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో అందుకని మేము ఆలోచిస్తున్నాం. రెండోది ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే 70-80 RM ఉంది. అదే మనం డైరెక్ట్ టికెట్ కొంటే 120 RM ఉందన్నమాట. సో ఓకే, మేమైతే ఆన్లైన్ అవసరం లేదు, డైరెక్ట్ కూడా కొనేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కానీ పైకి వెళ్తే మాత్రం వెదర్ బాగాలేదు. సో అంత టాప్కి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ లేకపోతే ఇంకా చూసి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో ఆలోచించడానికి ఏం చేద్దాం అని చెప్పేసి అనుకున్నామంటే, ఇక్కడ మనకి మొఘల్ మహల్ అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఆ ఇండియన్ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళి బిర్యానీ తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. బిర్యానీ తినిన తర్వాత మంచి చురుకైన ఆలోచనలు వస్తాయి కదా, అప్పుడైతే మనం ఆలోచించవచ్చు. ఏమైంది వర్ష? ఓకే, రిజర్వేషన్ లేకపోతే బిర్యానీ కూడా. ఓకే, పిల్లలకి పెద్దలకి? ఓకే, సో చూద్దాం మరి ఏంటో పరిస్థితి. సో మనకి పైన అబ్జర్వేషన్ డెస్క్ అయిపోయింది, నెక్స్ట్ బిర్యానీ కూడా డెస్క్ అయిపోతుంది. చూద్దాం ఏంటో పరిస్థితి. వ్యూ లేకపోతే ఇంకా మనం చూసి వేసిగా ఇక్కడ ఈ ఫ్లోర్ నుంచి బయటికి మనకి విండోలో కనిపించలేదు. సో అక్కడ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఫైనల్లీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టు అయింది మా పరిస్థితి. సో ఇప్పుడైతే వెదర్ బాగాలేదు, మీరైతే ఏం చూడలేరు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. మీరు ఒకవేళ పైకి వెళ్ళి మాకు కనిపించలేదు, టికెట్ రిటర్న్ చేయండి అని చెప్పేసి అంటే ఆ కథలు ఈడ పడితే నడవదు అని చెప్పేసి అన్నారు అనమాట. సో అందుకని ఈ ప్రోగ్రామ్ని అయితే మేము పోస్ట్పోన్ చేస్తున్నాము. ఈ వ్లాగ్ అయితే తమ్నైల్ ఏం పెట్టాలంటే ఆశ నిరాశన అని చెప్పేసి ఇట్లా పెట్టాలి. యా, సో ఇక్కడ నుంచి అక్కడే మనకి అక్కడ కనిపిస్తుంది కదా మలేషియన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దామని చెప్పేసి చూస్తున్నాం. దీని తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాం కదా, పిల్లలు ఇక్కడ పడి ఆడుకుంటున్నారు, బొర్లుతున్నారు. సో అదే అక్కడికి వెళ్తే ఇంకొకటి కూడా ఉన్నాడు, ముగ్గురు కలిసి కొట్టుకుంటారు అని చెప్పేసి మా ప్లాన్. వాడు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే ప్లే టైం ఇవ్వమని, ఇవ్వకపోతే కూడా రిగ్రెట్ ఫీల్ అయ్యే పొజిషన్ మాది ఇప్పుడు. సో అందుకని ఇప్పుడైతే ఏం ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుని వెళ్దాం, మధ్యలో లేదు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రాత్రికి అయితే హైదరాబాదీ బిర్యానీ తిందాం అని చెప్పేసి ప్లాన్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ మలేషియా.